ఇంకొక 2, 3 రోజుల్లో డిసెంబర్ 31 రాబోతుంది. మనం 2023 సంవత్సరం చివరికి కొన్ని గంటల్లో గుడ్ బై చెప్పి 2024కి స్వాగతం పలకబోతున్నాం. అయితే డిసెంబర్ 31 రాగానే చాలామంది ఈ లోకంలో 31st నైట్ పార్టీల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. క్రైస్తవులైతే కొన్ని సంఘాల్లో వాచ్ నైట్ సర్వీస్ అని, సంవత్సరాంతపు కూటములని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. అయితే ఈ వాచ్ నైట్ సర్వీసెస్ వాక్యానుసారమైన ఈ వాచ్ నైట్ సర్వీసెస్ ఎప్పుడు మొదలైనవి, బైబిల్ ప్రకారం ఇవి మనం చేసుకోవచ్చా అనే విషయాల్ని ఈరోజు మనం చూడబోతున్నాం. మొట్టమొదటి వాచ్ నైట్ సర్వీసు ఇంగ్లాండ్ దేశంలో 1700 సంవత్సరంలో జరిగింది అని చరిత్రలో రాసి ఉంటుంది. ఇది మొట్టమొదటిసారిగా జరుపుకున్నది చెక్ రిపబ్లిక్ దేశం నుండి ఇంగ్లాండ్ దేశానికి వలస వచ్చిన కొంతమంది సంఘస్థులు ఈ వాచ్ నైట్ సర్వీస్ని ఫస్ట్ జరుపుకున్నారు. వీళ్ళు మొరావియన్ చర్చ్ అనే ఒక డినామినేషన్కి అనే సంఘ శాఖకి చెందిన వాళ్ళు. వీళ్ళు 1400 సంవత్సరంలో చెక్ రిపబ్లిక్ అనే దేశంలో చాలా గడ్డు పరిస్థితుల వలన, యుద్ధాలు, ఇంకా సామాజిక పరమైన చాలా సమస్యల వలన చాలామంది అక్కడి నుండి ఇంగ్లాండ్కి వలస వచ్చారు. వీళ్ళు ఫస్ట్ వాచ్ నైట్ సర్వీస్ జరుపుకున్నారు అని ఉంటుంది. ఆ సర్వీస్లో వాళ్ళు ఏంటంటే దేవునికి వారు చేసుకున్న నిబంధనని గుర్తు చేసుకోవడము, వాళ్ళ జీవితాల్ని మళ్ళీ దేవునికి అప్పగించుకోవడము, అటువంటివి వారు చేసేవాళ్ళు. అమెరికా దేశంలో జాన్ వెస్లీ అనే సువార్థికుడు దీన్ని వాచ్ నైట్ సర్వీస్ని తీసుకొచ్చారు. జాన్ వెస్లీ అంటే మన రాజమండ్రిలో ఉండే జాన్ వెస్లీ పాస్టర్ గారు కాదు. ఈయన నిజమైన జాన్ వెస్లీ గారు, మెథడిస్ట్ చర్చ్ ప్రారంభించిన జాన్ వెస్లీ గారు, థియోలాజియన్ ఇంకా ఇవాంజలిస్ట్. ఈ వాచ్ నైట్ సర్వీసెస్ గురించి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏం చెప్తారు అంటే, డిసెంబర్ 31, 1862లో ఆఫ్రికన్ అమెరికన్స్ అయినటువంటి నల్ల జాతీయులు వారి బానిసత్వం నుండి, తెల్ల జాతీయుల వద్ద బానిసత్వం నుండి స్వాతంత్రం పొందిన రోజు. ఆ సంవత్సరం సెప్టెంబర్ నెలలో అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ నల్ల జాతీయులు, ఆఫ్రికన్ అమెరికన్స్ వాళ్ళెవరిని బానిసలుగా చూడకూడదు, వాళ్ళు స్లేవ్స్ కాదు, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా దేవుని దృష్టిలో మనుషులే అని తెల్ల జాతీయుల దగ్గర ఉన్న స్లేవ్స్ అందరినీ కూడా వారికి ఫ్రీడమ్, స్వాతంత్రాన్ని ప్రసాదించాడు సెప్టెంబర్లో. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే డిసెంబర్ 31 నైట్, అంటే కొత్త సంవత్సరం మొదలైనప్పటి నుంచి వారి స్వాతంత్రం స్టార్ట్ అవుతుందన్నమాట. అందుకని నల్ల జాతీయులు అందరూ కూడా ఆ డిసెంబర్ 31 నైట్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ జారీ చేసిన ఆ యొక్క చట్టం ఎప్పుడెప్పుడు అమలవుతుందా అని దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకని అమెరికా దేశంలో ఆ డిసెంబర్ 31 ఆ సంవత్సరం 1862 డిసెంబర్ 31 నైట్ ఈ ఆఫ్రికన్ అమెరికన్స్ నల్ల జాతీయులు అందరూ కూడా చర్చెస్లో గ్యాదర్ అయ్యి దేవునికి స్తోత్రం చెబుతూ, ఆరాధన చేస్తూ, పాటలు పాడుతూ వాళ్ళు ఎంతో సంతోషంగా వారి స్వాతంత్రం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు ప్రసాదించిన స్వాతంత్రాన్ని ఆ రోజు ఒక పండగలాగా వాళ్ళు జరుపుకున్నారు, ఆ వాచ్ నైట్ సర్వీస్. అప్పటి నుంచి కూడా అమెరికాలో కూడా ఇది బాగా ప్రాచుర్యం పొందింది. దేవుడు ఇచ్చిన స్వాతంత్రం కోసం, ఇంకా ఆ సంవత్సరం అంతా కూడా వారి విశ్వాసంలో దేవుడు వారితో ఉండడం, వీటన్నిటినీ కూడా ఆ ప్రజలు సెలబ్రేట్ చేసుకుని సంతోషంగా ఆ వాచ్ నైట్ సర్వీస్ రోజున దేవుని సన్నిధిలో గడిపారు. సో ఇప్పటి వరకు మనం చూస్తే ఈ వాచ్ నైట్ సర్వీస్ మన దేశానికి ఏం సంబంధం అని మనం అనుకోవచ్చు. అసలు ఈ వాచ్ నైట్ సర్వీస్ చేసుకోమని బైబిల్లో ఉందా అంటే ఖచ్చితంగా బైబిల్లో ఎక్కడ వాచ్ నైట్ సర్వీస్ అని సంవత్సరాంతపు కూడిక చేసుకోండి అని ఎక్కడ ఆజ్ఞ ఏమీ లేదు. అయితే వాచ్ నైట్ సర్వీస్ రోజున చేసేవన్నీ కూడా మనకి బైబిల్లో ప్రతిరోజు చేసుకోవాలి అని, ప్రతిరోజు చేయాలని రాసి ఉంది. వాచ్ నైట్ సర్వీస్లో ముఖ్యంగా చేసేదేంటి? ప్రార్థన చేయడం. ఉదాహరణకి గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రార్థన చేయడానికి ఒంటరిగా వెళ్తున్నప్పుడు తన శిష్యుల్ని కనిపెట్టుకుని ఉండమని, ప్రార్థన చేయమని చెప్పారు. అయితే యేసుప్రభు ప్రార్థన చేసి తిరిగి వచ్చేలోపు శిష్యులు పడుకుండిపోయారు. అక్కడ శిష్యులు ఎలాగైతే కనిపెట్టుకుని ఉండకుండా, ప్రార్థన చేయకుండా ఉన్నారో మనం కూడా అలా ఉండకూడదు. మనం కూడా ప్రార్థన చేస్తూ కనిపెట్టుకుని ఉండాలి. వాచ్ నైట్ సర్వీస్ రోజున చేసేది కూడా అదే. ఇంకా పౌలు కూడా మనకు మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 17, 18 వచనాల్లో చెప్పినట్లు ఎడతెగక ప్రార్థన చేయుడి అని మనకి పౌలు చెప్తున్నారు. ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి అని. ఇంకా బైబిల్లో చాలా వచనాలు మనకి తెలియజేస్తూ ఉంటాయి. అదేంటంటే విశ్వాసులుగా మనము ఎప్పుడూ కూడుకుంటూ ఉండాలి. విశ్వాసులుగా మనం కూడుకుని దేవునికి ఆరాధన చేస్తూ ప్రార్థనలో మన సమయాన్ని గడుపుతూ ఉండాలి. దేవుని వాక్యంలో మనం సమయం గడుపుతూ ఉండాలి. అది సంఘ క్షేమాభివృద్ధికి ఎంతో అవసరం అని మనకి ఎన్నో వచనాలు బైబిల్లో చెప్తున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక
10వ అధ్యాయం 25వ వచనంలో ఇట్లా ఉంటుంది. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒక్కరినొక్కడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒక్కనినొకడు పురిగొల్పవలెనని ఆలోచింతం. ఇక్కడ దేవుడు మనకు చెప్తున్నది ఏంటి? ఈ వాక్యం ద్వారా మనము ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకుంటూ ప్రేమ చూపించుకుంటూ సమాజముగా కూడుకోవడం మానకూడదు అంట. ఇంకా ఎక్కువగా కూడుకునేలాగా మనం ఎప్పుడూ అటువంటి అవకాశాన్ని వదులుకోకూడదు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఇట్లా ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. వాచ్ నైట్ సర్వీస్లో ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ మందే దేవుని నామములో, యేసుక్రీస్తు వారి నామములో గ్యాదర్ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడుకుని ఉంటారు. అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుడు ఉంటాడు. కాబట్టి దేవుడు ఉన్న చోట మనం కూడా ఉండాలి కదా, మనం కూడా ఉండొచ్చు కదా. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 46, 47 వచనాలు, కొలస్సీలకు 3:16, యాకోబు 5:16, 1 తెస్సలోనికకు 5:11, హెబ్రీలకు 3:13. ఈ వచనాలన్నీ కూడా మనం క్రైస్తవులుగా, విశ్వాసులుగా ప్రార్థనలో, దేవుని వాక్యంలో, ఆరాధనలో దేవుణ్ణి ఆరాధించడానికి ఎప్పుడూ గ్యాదర్ అవుతూ ఉండాలి అని మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఎందుకు మనం గ్యాదర్ అవ్వాలి? ఒకళ్ళనొకళ్ళు విశ్వాసంలో ప్రోత్సహించుకోవడానికి, సంఘం క్షేమాభివృద్ధికి, ఒకరినొకరు క్షమించుకోవడానికి, ఇంకా ఎవరైనా పాపంలో ఉంటే వాళ్ళు సంఘంలో ఇలా మనం గ్యాదర్ అయినప్పుడు పశ్చాత్తాపడి ఆ పాపాలని ఒప్పుకోవడానికి, ఇలా మన విశ్వాసానికి, సంఘ క్షేమాభివృద్ధికి ఇలా గ్యాదర్ అవడం ఎంతో ముఖ్యం. కీర్తనలు 84వ అధ్యాయం 10వ వచనంలో ఇట్లా ఉంది. నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిరపు ద్వారము వద్ద ఉండుట నాకిష్టం. మనం ఎక్కడో డిసెంబర్ 31 నైటు ఎక్కడో ఏ పార్టీలోనో లోక సంబంధమైన విషయాల్లోనో గడపడం కంటే దేవుని సన్నిధిలో, సంఘములో, దేవుని ఆరాధనలో, ప్రార్థనలో గడుపుట ఎంతో శ్రేష్టము. అది మనకు, సంఘానికి కూడా ఎంతో మంచిది. కాబట్టి వాచ్ నైట్ సర్వీస్ వాక్యములో ఎక్కడ డైరెక్ట్గా లేకపోయినా ఇండైరెక్ట్గా మనకి యేసుక్రీస్తు వారి నామములో కూడుకోవడం ఎంతో ముఖ్యము అని చెబుతుంది. కాబట్టి వాచ్ నైట్ సర్వీస్లో మనం గ్యాదర్ అయ్యి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నందుకు, మనతో ఉన్నందుకు, మనల్ని కాచి కాపాడినందుకు స్తోత్రం చెబుతూ, ఇంకా మనము ఎక్కడైనా తప్పిపోయి ఉంటే, ఏ విషయంలోనైనా దేవుని వాక్యము నుండి, దేవుని ప్రణాళికలను మనం తప్పిపోయి ఉంటే దానికి క్షమాపణ అడిగి కొత్త సంవత్సరాన్ని మరింత ఉత్సాహంతో, దేవుని నింపుదలతో, పరిశుద్ధాత్మ నింపుదలతో మనము ప్రారంభించడానికి ఈ వాచ్ నైట్ సర్వీసులు ఎంతో ఉపయోగపడతాయి. ఈ సంవత్సరం వాచ్ నైట్ సర్వీస్లో కూడా మీరు దేవునికి మరింత దగ్గరయ్యి కొత్త సంవత్సరంలో దేవుని ప్రణాళిక ప్రకారం మీ జీవితం ఉండాలని, దేవుడు మిమ్మల్ని మరింత ఎక్కువగా వాడుకోవాలని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాం. ఆమెన్.